సూపర్ మ్యాజిక్. హలో ఎవ్రీవన్, నన్ను చూడండి చూడండి చూడండి, జాగ్రత్తగా చూడండి. అలాగే చూడండి చూడండి, నా కళ్ళను అలాగే చూడండి. ఇప్పుడు మీ దగ్గరున్న డబ్బు, పర్సు అలాగే నగలన్నీ తీసుకొచ్చి నాకు అప్పగించండి. అందరూ లైన్లో రండి. మీ దగ్గరున్నదంతా ఇచ్చేసి మర్చిపోండి. ఇవ్వండి. త్వరగా త్వరగా, ఆలస్యం చేయకండి. మంచి పని చేశారు. 3 సెకండ్ల తర్వాత ఈ విషయం జరిగినట్టుగా మీరంతా పూర్తిగా మర్చిపోతారు. బై బాయ్. శివ, ఇక్కడ దొంగతనం జరిగింది. అందరూ చాలా టెన్షన్ గా ఉన్నారు. త్వరగా రా. కొద్ది సెకండ్ల ముందే మా దగ్గర ఎవరు వచ్చి దొంగతనం తీసుకుని వెళ్లారు. అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడని కూడా మాకు అసలు తెలీదు. అసలు మాకు ఏం గుర్తు లేదు కూడా. పర్సు, జ్యువెల్స్ అన్ని ఏమీ కనిపించకుండా పోయాయి. చిన్న పిల్లాడా, మర్యాదగా అడ్డు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. దొంగిలించిన వస్తువుల్ని తిరిగి చేసి పోలీస్ కి సరెండర్ అవ్వండి. ఏంటి, దొంగిలించిన వస్తువులు తిరిగి చెయ్యాలా? నేను దొంగతనం చేసేటప్పుడు నువ్వు చూసినట్టున్నావు కదా. అంతేకాదు, నీ దగ్గరున్న వస్తువులు కూడా నాకు ఇచ్చేస్తావు తెలుసా? శివ, నా పేరు శివ. You are under arrest. Very good, Shiva. ఇక వీడి సంగతి నేను చూసుకుంటాను. నా కళ్ళలో మట్టి పడింది. నాకేమీ కనిపించడం లేదు. హిప్నటైజ్ ఎలా చెయ్యాలి? ఇక్కడి నుంచి పారిపోవాలి. చాలు చాలు ఆపు. దొంగతనం చేసిన డబ్బు కూడా త్వరగా ఇచ్చేయి. అరే ఏంటిది? నాకేమీ కనపడడం లేదు. ఇవన్నీ చాలా అడ్డుగా ఉన్నాయి. నాకేం కనపడడం లేదు. మనల్ని మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను వాడిని పంచు చేశాను చూడు.
ఇలా ఇటు పంచు. వాడిని ఎక్కడెక్కడ కొట్టానో గుర్తులేదు. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడో తెలియట్లేదు. కానీ వాడు దొంగతనం చేసిన మొత్తాన్ని తీసుకొచ్చేసాను. ఇక వాడు ఈ లడ్డు సింగ్ ఏరియాలో మర్చిపోయి కూడా అడుగు పెట్టాడు. చాలా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నన్ను కొట్టింది తనా? దొంగతనంతో పాటుగా ఈ లడ్డు సింగ్కి చిన్న కుర్రాడికి గుణపాఠం నేర్పాలి. ఇక ఎవడైనా దొంగ అంటూ రాని చెప్తాను వాడి సంగతి. లడ్డు సింగ్ ఏరియాలో దొంగతనం చేసి ఎవ్వడు తప్పించుకోలేడు. నో వన్. ఓ చిన్న కుర్రాడి వల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది. కానీ మళ్ళీ అలా జరగదు. ఈ ఇన్స్పెక్టర్ టీవీలో అబద్ధాలు చెప్తున్నాడు కదా. ఎవ్వడు వాడు? హలో ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. నువ్వు ఆ మ్యాజిషియనే కదా? ఎస్, నేనే అది. ఓసారి ఇలా చూడు. నేను దొంగతనం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అందరి దగ్గర నేనే దొంగతనం చేశాను అని చెప్పాలి. ఆ విషయాన్ని మర్చిపోకుండా చెప్పాలి. దొంగిలించిన వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయని చెప్పు. కానీ నేను ఎవ్వరికి ఏది తిరిగివ్వను. అవన్నీ నాకే సొంతమని చెప్పు. అర్థమైందా? హలో, అందరూ ఓసారి ఇలా చూడండి. నేను దొంగిలించిన సొమ్మంతా తిరిగి మీకు ఇచ్చేయాలని వచ్చాను. ఓహో, లైన్ గారు నుంచోండి. యా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువులని ఇందులో వెయ్యండి. 3 సెకండ్ల తర్వాత ఇక్కడ జరిగిందంతా మీరు మర్చిపోతారు. లడ్డు సింగ్ సార్, ఎవరో మా దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. ఆహా, మీ అందరి సొమ్ము నేనే దొంగతనం చేశాను. కానీ నేను దేన్ని తిరిగి ఇవ్వను. అన్ని నాకే సొంతం. అవును, తనే దొంగతనం చేసింటాడు. అందరూ కొట్టండి. మీరందరూ అసలు నన్ను ఎందుకని కొట్టడానికి వస్తున్నారు? వద్దు, కొట్టకండి. నేనేం చేయలేదయ్యా. నాకేం తెలీదు. ఎందుకు ఇలా కొడుతున్నారు? నన్ను వదిలేయండి. వద్దు, అమ్మో, నా వల్ల కావట్లేదు. నేను ఎప్పుడు చెప్పానయ్యా నేనే దొంగతనం చేశానని? ఏం జరిగిందని అసలు నాకు గుర్తులేదు. హఠాత్తుగా స్పృహ తిరిగి వచ్చినప్పుడు అందరూ నన్ను కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారని అసలు నాకు తెలియదు. అందరూ చెప్పారు నేను దొంగతనం చేశానని. ఎలా తిట్టారో తెలుసా? మీరు వాళ్ళందరి దగ్గర నేనే దొంగతనం చేశానని చెప్పారు. అందుకే మిమ్మల్ని లోపల వేయాల్సి వచ్చింది. అసలు అదెలా జరిగి ఉంటుంది? దొంగతనం ఎలా జరిగిందో వాళ్ళకి తెలియలేదు. లడ్డు సింగ్ సార్ ఏం మాట్లాడారో ఈయనకి తెలియలేదు. ఏంటిది? నాకెందుకు కొంచెం డౌట్ గా ఉంది. శివ, నాకు బాగా ఆకలేస్తుంది. నేను వెళ్ళి ఏదైనా భోంచేసి వస్తాను. అవును, నాకు కూడా చాలా ఆకలిస్తోంది. వెళ్ళి మనం తినొద్దాం రా. ఓకే, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. వీడే దొంగ కదా? అవును పిల్లలు, ఆ దొంగను నేను శివ స్నేహితుణ్ణి. నా పేరు యూడి. తనేమో ఆది, తనేమో రేవా. ఈ రోజు నువ్వు జైలుకి వెళ్తావు. నేను శివాని పిలుస్తా ఉండు. పిల్లలు, ఎవరికి ఫోన్ చేయనవసరం లేదు. ఓసారి నన్ను జాగ్రత్తగా చూడండి. నా కళ్ళని చూడండి. నువ్వు ఆది కాదు, రేవావి. అవును, నేను రేవాని. నువ్వు రేవావి కాదు, ఆదివి. సరేనా? అవును, నేను ఆదినే. నువ్వు యూడివి కాదు, శివావి. నేను శివాని.
అలా చూడు, ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వస్తున్నాడు కదా, తను ఒక దొంగ. ఇప్పుడు నువ్వు శివావే కదా, తన్ని బాగా కొట్టు. వెళ్ళు, పడుకో, భయపడుకో. బాయ్ బాయ్ పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అసలు నీకు ఏం జరిగింది? నేను చిన్న పిల్లాడని ఎప్పుడు నా చెప్పాను? పేరు శివ. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఆగు యుడి, అది నువ్వైనా వచ్చి విని ఆపు. ఏమైందో నాకు తెలియదు. నేను ఎలా వీడిని ఆపగలను? నేను రేవా, ఆదిని కాను. ఒకసారి మా గ్రామంలో ఏమైందో తెలుసా? ఒక దొంగ వచ్చాడు. అప్పుడు నేను వాడిని గట్టిగా కొట్టి ఇక్కడ నుంచి తరివేశాను. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అరే రేవా, అసలు ఇప్పుడు నీకు ఏమైంది? ఎందుకు అందరూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? ఎవరు? నేను ఎవరు? శివ, ఏమైంది? నువ్వు నాతో ఏదైనా చెప్పావా? ఏం లేదు, నేను ఏమీ చెప్పలేదు. నువ్వు ఇక్కడే ఉండు. ఏమైంది? అసలు ఏం జరిగింది? ఒకసారి మా గ్రామానికి ఒక మెజిషియన్ వచ్చాడు. తను అందరినీ వశీకరించాడు. వాడు అందరి దగ్గర వాళ్ళ దగ్గరుండే డబ్బు, నగలు ఇమ్మన్నాడు. ఆ తర్వాత నేను ఆ మెజిషియన్ ని బాగా ఇరగదీసి బాగా కొట్టి. వావాది, నువ్వు ఎప్పుడు ఇదే విధంగా ఏదో ఒకటి చెప్తూ ఉండు. నిజానికి నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు. శివ, వీడు హిప్నోటిజం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మెజిషియన్ కూడా మమ్మల్ని హిప్నోటైజ్ చేసుంటాడు కదా? అవును, వాడు హిప్నోటైజే చేస్తున్నాడు. అందరినీ హిప్నోటైజ్ చేయడం వల్ల అసలు ఇక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. చూసారా, మీకు కూడా ఏమీ గుర్తులేదు. ఓ, అందుకే లడ్డు సింగ్ అంకుల్ తన్నే దొంగ అనుకొని ఫ్రీగా దెబ్బలు తిన్నారన్నమాట. అవును, అందుకే అందరూ డబ్బుని, నగని వాళ్ళంతటి వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమీ గుర్తుండడం లేదు. ఇలా చూడండి, ఇంకోసారి వాడిని మీరు చూస్తే వాడి కళ్ళని మాత్రం చూడొద్దు, సరేనా? లేకపోతే మళ్ళీ మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాడు. మీరు దీన్ని బాగా గుర్తుంచుకోండి. వాడు ఒక మ్యాజిషియను, అందరినీ హిప్నటైజ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా నేను రేపు వాడిని పట్టుకుంటాను. ఇది లడ్డు సింగ్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. నేను ఇప్పుడు ఆ సీక్రెట్ ప్రదేశానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను ఆ మ్యాజిషియన్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేదానికి ప్లాన్ చేస్తాను. ఆ తర్వాత వాడిని ఇలా చీటికలేసే లోపు పట్టుకుంటాను. అలాగా? కళ్ళు మూచి తెరిచేలోగా పట్టుకుంటావా? నీకు తప్పకుండా గుణపాఠం నేర్పించాలి. ఈ లడ్డు సింగ్ ని నేను ఊరికి వదిలిపెట్టను. వావ్ లడ్డు సింగ్ సార్, వావ్! ఈ మధ్య మీరు ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇస్తున్నారు కదా. నన్ను చూడండి, ఇక్కడ నన్నే చూడండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరు వాడి కళ్ళని మాత్రం చూడొద్దు. అందరు కిందకే చూడండి, సరేనా? అరే కాదు కాదు పిల్లలు, తను చెప్పే మాటల్ని నమ్మకండి. అందరూ నన్ను చూడండి, నా కళ్ళని చూడండి. ఇక మీదట మేము కిందే చూస్తామా అంకుల్? అంతేకాదు, మీరు ఏ మాట ఆడుతున్నారో మాకు అర్థమైపోయింది. పిల్లాడా, నువ్వు కళ్ళలోకి ఎందుకు చూడడం లేదు? ఇలా చూసి మాట్లాడు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. లడ్డు సింగ్ సార్, ఏంటి అలాగే నుంచున్నారు? మీలాంటి గొప్ప పోలీసు అలా నుంచుంటే ఎలా చెప్పండి? వచ్చి నన్ను అరెస్ట్ చేయండి. త్వరగా రండి రండి సార్. ఓకే ఓకే, యు ఆర్ అండర్ అరెస్ట్. లడ్డు సింగ్ నుంచి తప్పించుకోవడం. ఇలా చూడు,
నా కళ్ళలోకి చూడు, జాగ్రత్తగా చూడు. ఇలా చూడండి, మీకు కుంఫు బాగా వచ్చు. ఆ శివ ఒక దొంగ, తన్ని వదిలిపెట్టకండి. వెళ్ళి కొట్టండి, వెళ్ళండి, వదలకు. లడ్డు సింగ్ సార్, అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు వచ్చి నన్ను కొడుతున్నారు? ఎందుకంటే నువ్వు దొంగవి, నేను పోలీసుని, నిన్ను పట్టుకుంటాను. లడ్డు సింగ్ సార్, తన ఫేస్ ని చూపించండి. తను ఇప్పుడు నా కళ్ళని చూడాలి. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఏం చేస్తున్నారు? నా చెయ్యి ఎందుకు ఇలా నొప్పెడుతోంది? ఎలా అనిపిస్తోందంటే ఎవరో బాగా కుమ్మేసినట్టు అనిపిస్తోంది. లడ్డు సింగ్ సార్, ముందు వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళండి. రారా శివా, చెప్పు. నేను దొంగని, నేను దొంగని, నేను దొంగని. మంచి పని జరిగిందిరా. ఈ విషయం ముందే చెప్పుంటే శివాజేత ఇలా తన్నులు తీసుకొని ఉండవు కదా. రా రా రా, హాయిగా జైలుకెళ్తూలే రా. ఆ తర్వాత నేను నా కళ్ళు రెండింటిని మూసుకుని వాడిని కొట్టాను. ఆ తర్వాత వాడి మూమెంట్ ని ఫీల్ చేశాను. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు గాలిలో మీరు తేలుతున్నట్టుగా మీరు ఆ శబ్దాలు వినిపిస్తాయి కదా మీకు. అన్ని తర్వాత కొట్టాను. ఎలా కొట్టానంటే వాడు తన 2 కళ్ళు మూసుకుని నా కాలు పట్టుకున్నాడు. ఆ తర్వాత చెప్పాడు, క్షమించండి క్షమించండి అని. అది లడ్డు సింగ్ అంకుల్ ని చూసి కథలల్లడం ఇంకా నువ్వు నేర్చుకోవాలి.